ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇప్పుడు సాయి తేజకి యాటిట్యూడ్ ఉందా అనే క్వశ్చన్ ఒకటి ఇందాక నేను రైస్ చేశాను. మీరేమంటారు సార్? అంటే నిజం చెప్పండి, సాయి తేజ సక్సెస్కి ముందు ఇప్పుడు సక్సెస్ అయ్యి సాయి తేజ కంటూ ఒక మంచి ఐ మీన్ బయట తనకున్న క్రేజ్ మీకు తెలుసు, తనకున్న ఫ్యాన్ బేస్ కూడా తెలుసు, ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ రెండు సాయి తేజాలకి ఏమైనా యాటిట్యూడ్లో చేంజ్ వచ్చిందా సక్సెస్ అవ్వకముందు, సక్సెస్ అయిన తర్వాత? ఇక్కడ తెలియంది ఇంకొక ప్రపంచం ఏంటంటే, వాడు ఇంకొక 10 years ముందు 10 years తర్వాత అలా ఉంటుంది ఆడి వేరియేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, మనం ఏమంటాం ఒక జనరేషన్లో ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం, ఇల్లు కొంటావు బాగానే ఉంటుంది, రిటర్న్స్ ఎలా డాడీ అంటాడు, డిప్రిషియేషన్ వస్తుంది కదా. సరే దూరంగా ఎక్కడో ఒక ఎకరం కొనుక్కుందాం, ఈ రోజు నుంచి ఈఎంఐలు కడదాం. మరి ఇప్పుడు బతకాలి, ఈఎంఐ కట్టాలి, ఎక్కడి నుంచి వస్తాయి డాడీ? సో ఎక్కువ షార్ట్ లాంగ్ డిస్టెన్స్లో ఉండదు డిస్కషన్. 20 yearsలో వచ్చే రిజల్ట్ వద్దు అనేది డిస్కషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి ఏం కావాలి, క్లారిటీ, నీకేం కావాలి డాడీ అంటాడు ఫస్ట్, నువ్వేమనుకుంటున్నావు. సో మన అనుభవం అనేది వాళ్ళకి ఉపయోగపడితే ఓకే, లేదు అంటే కాదు నాన్న అట్లా కాదంటాడు. మనం ఇంకో దాంట్లో పెట్టాలి. ఇప్పుడు ఎఫ్డి చేస్తే తక్కువ వస్తుంది, రియల్ ఎస్టేట్లో పెడితే సెక్యూరిటీ ప్రాబ్లం, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. ఇప్పుడు మనం ఇన్సూరెన్స్లో పెట్టుకోవాలి, లేకపోతే ఈ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి టెక్నాలజీ మా చేతిలో ఉంది కాబట్టి మేము దాన్ని మేనేజ్ చేసుకోవాలి, షేర్స్ కొనుక్కోవాలి. అట్లా అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ మెచ్యూరిటీ. ఇంకక్కడ మనం ఇన్వాల్వ్ అయ్యేది ఏముంటుంది, మంచి చెడు అనేది వాడికి ధైర్యాన్ని ఇవ్వాలి మనం. మీరు జస్ట్ ఒక ఆడియన్స్ ప్రేక్షకుడి పాత్ర వహిస్తే చాలు, అంతే, వాళ్ళే చేసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎందుకు శాస్త్రాలు పుట్టాయి? శాస్త్రాలు గొప్పవి, వస్తే కొండ లేకపోతే వెంట్రుక. సూపర్. అయితే ఆపకూడదు, ఏది కూడా ప్రయత్నం ఆపకూడదు, చేసిన పని రెండోసారి చేయొద్దు. సార్ ఇంత క్లారిటీ ఉంది దొర సాయి తేజకి. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు తప్పుగా అనుకోకండి ఈ క్వశ్చన్. బికాజ్ ఒక ఫేజ్లో ఈ నెగిటివిటీ అనేది ఎప్పుడు మనకు అందరికీ తెలిసిన సామెత, ఫౌండేషన్స్లో చెప్పిన సామెత, పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలని. సో ఇది ఎప్పుడూ ఉంటుంది. ఎవరైతే సక్సెస్ అవుతున్నారో, ఎంతమంది, ఒక 100 మంది అభిమానించినప్పుడు ఒక 5 10 మందో తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇది ఉంటుంది నెగిటివిటీ. బట్ కొన్ని ఫేజెస్లో బాగా ఇబ్బంది పడిన ఫేజెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు వర్ష డిసౌజా గురించి కనెక్ట్ చేసినప్పుడు కానీ, ఇలాగా ఇప్పుడు ఇద్దరు వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి ఇద్దరు మెచ్యూర్డ్ కిడ్స్, ఇప్పుడు వాళ్ళిద్దరూ మంచి లీడింగ్లో ఉన్న ఆర్టిస్టులు, వాళ్ళిద్దరూ కొంచెం నెగిటివ్ ఫేజ్ అనుభవించాల్సి వచ్చింది. చాలామంది లాట్ ఆఫ్ ట్రోల్స్, నెగిటివిటీ. ఇలాంటి ఫేజ్ వచ్చినప్పుడు దొర సాయి తేజ యాటిట్యూడ్ ఎలా ఉంది? మీరు అలాంటి టైంలో ఒక ఫాదర్గా ఎలా ఆలోచించారు, ఎలా సపోర్ట్ చేశారు? నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మీరు మగపిల్లలు ఏం చేసినా చెల్లుతుంది. ఆడపిల్లల విషయం అలా కాదు నాన్న. వాళ్ళు ఒకసారి మార్కెట్లో ఇదైపోయారంటే వాళ్ళ లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఇబ్బంది పడకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. బీ ఏ ప్రొఫెషనల్. అది చెబితే అర్థం కాదు, కొన్ని అనుభవాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. తెలిసినా తెలియకపోయినా ఆ వయస్సులో డబ్బులు, ఈ వాతావరణం టెంప్ట్ చేసిన, కానీ మా అబ్జర్వేషన్లో నుంచి మాత్రం బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి. ఏంటి కథ, నో చేయొద్దు. మేము మా గురువుల మాట విన్నాం కాబట్టి, మందుకి మగువకు దూరంగా ఉంటే ఈ ఇండస్ట్రీలో నువ్వు అనుకున్నదైతే గ్యారెంటీగా చేరతావు అని చెప్పేవారు. అప్పుడు అర్థం కాల. ప్రాక్టికల్గా ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చామో, పొద్దున్న లేస్తే లైవ్ అండ్ లైవ్లీహుడ్ కూడా ప్రాబ్లం కాబట్టి, అవకాశాలు, టాలెంట్ ఇవన్నీ ప్యారలల్గా రావాలి కాబట్టి, ఇంట్లో సమాధానం చెప్పాలి కాబట్టి, టైంకి పెళ్లి చేసుకోవాలి కాబట్టి టకటక కొట్టినాయి. అసలు ఏం లేదు, బండకేసి ఉతికినట్టే. ఇంకా యుగో అనేది లేదు, యుగో అనేది చంపేశారు. అది ఇండస్ట్రీలో మాకు ఇచ్చిన పెద్ద ట్రైనింగ్, పెద్ద వరం.
ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, వాళ్ళ గురించి మనం విలువలు ఎలా తెలుసుకోవాలి, ఫస్ట్ వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటి, అంతవరకే. నువ్వు అవతల వైపుకి వెళ్ళొద్దు. వాళ్ళ నెగిటివిటీ మనకు అవసరం లేదు. వాళ్ళలో అసలు ఏముంది టాలెంట్, ఆ టాలెంట్ అనేది మనకి ఎందుకు రావట్లేదు. ఈరోజు స్టార్ట్ చేయి, ఎప్పటికోసారి రీచ్ అవుతుంది. డబ్బింగ్ చెప్పడం రాదు మాకు ఫస్ట్లో. ఒక పారాగ్రాఫ్ కూడా చెప్పలేకపోయేవాళ్ళం, నైట్ అంతా కష్టపడేవాళ్ళం. మరి వాళ్ళు అట్లా కాదే. అయినా కూడా ఆ డైరెక్టర్ గారికి ఏం కావాలో నేను చెప్పగలిగి ఉండాలి. అక్కడ టైం ఇవ్వరు. నెక్స్ట్ అంటుంటారు. ఛాలెంజ్, ఫెయిల్ అవుతాం. అవే మనకు అనుభవాలు, పాఠాలు. ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ప్రతిరోజు చెప్తాను. అది కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు. వాళ్ళు వినరు, బోర్ కొడుతుంది. మా మిస్సెస్ అయితే ఏమండే వదిలేయండి, పాపం పిల్లలండి. నేను వాళ్ళ కోసం చెప్పట్లేదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నాను అంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వింటారు, అవకాశాల కోసం వచ్చేవాళ్ళు వింటారు, ఎంతవరకు అవసరమో కూడా వింటారు. అరే అంకుల్ మనకి ఫ్రెండ్గా ఉంటే అన్ని చోట్లకి వెళ్ళొచ్చు, మనం అందరినీ కలవచ్చు అని రకరకాలుగా వస్తూ ఉంటారు. వాళ్ళతోనే చెప్తాను నేను, లేకపోతే నా టైం వేస్ట్ అవుద్ది కదా. ఎవరికి పెడితే వాళ్ళకి చెప్తే ఉపయోగం ఏముంది. బట్ స్టార్టింగ్ ఒక మాట అన్నారు సార్, అంటే ఆడపిల్లల గురించి ఒక మాట అన్నారు, చాలా బాగా చెప్పారు. అంటే నువ్వు మగాడు ఎలా అయినా ఉండదు, ఇప్పుడు ఆడపిల్లలు అలా కాదని. మీకు ఆడపిల్లలు ఉన్నారా సార్? ఆడపిల్లలు లేరు. అది బట్ బట్ వాళ్ళ సైడ్ తీసుకుని మాట్లాడారు చూడండి అసలు. లిటరల్లీ అంటే నాకు చెల్లెళ్ళు ఉన్నారు. మా మమ్మీ వాళ్ళు ముగ్గురు, మా పెద్దమ్మకి మళ్ళీ ముగ్గురు ఆడపిల్లలు, మళ్ళీ మా మమ్మీకి నేను మా సిస్టరు, మళ్ళీ మూడో ఆమెకి అసలు ఎవరు లేరు, పిల్లలే లేరు. నన్ను పెంచుకుంది. ముగ్గురు పెద్దమ్మల మధ్యలో, ముగ్గురు పెద్ద మనుషుల సమక్షంలో అల్లారు ముద్దుగా పెరిగా. మళ్ళీ చూస్తే మళ్ళీ చెల్లెళ్ళు అందరూ. సో ఎట్లా ఉంటుంది, అన్నయ్య 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 అనే పిలుపు ఎలా ఉంటుంది. వాళ్ళు పడ్డ కష్టాలు మళ్ళీ వాళ్ళు నాకు చెప్పుకున్నప్పుడు నేను రియాక్ట్ అయిన పద్ధతి సినిమా హీరోలాగా. నా చెల్లెలను ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవారు చిన్నప్పుడే. హిట్లర్ సినిమా వేపేసేవాళ్ళం గ్యాంగ్. విజయవాడ లోయల కాలేజ్ అంటే ఎలా ఉంటుంది, అప్పుడే వచ్చేసింది మాకు ఆ యాటిట్యూడ్, ఆ గ్రాస్పింగ్, ఎక్కడ మనం అంగబలం అర్ధబలం ఎలా ఉండాలి. మళ్ళీ హైదరాబాద్ రాగానే మళ్ళీ రెడ్డి హాస్టల్, అలా అంటే 200 మంది వచ్చేస్తారు మా హాస్టల్లో అప్పటికి ఇప్పటికి కూడా. సో హిట్లర్ సినిమాలో చిరంజీవి గారి పాత్రే. తప్పదు. ఒక స్టాండ్ మనం తీసుకునేటప్పుడు అన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఎండమూరుగా తీరి ప్రతి దానికి ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఆయన ఇంపాక్ట్ గట్టిగానే ఉన్నట్టుంది కదా సార్ మీ మామూలుగా లేదు. మహానుభావుడు. ఆయన ఎక్కడ పోయినా కూడా నేను తెలియకుండానే తెలిసైనా ఆయన ఎదురుగైనా నమస్కారం చెప్తా మనస్ఫూర్తిగా. బట్ బేసికల్లీ అంటూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక గురువు అవసరం. బట్ ఫాదర్ మాటలు కరెక్ట్గా విని అర్థం చేసుకోగలిగితే ఫాదరే పెద్ద గురువు అవుతాడు. అంతే కదా. మీరు ఈరోజు చెప్తున్న మాటలు బట్టి అర్థమవుతుంది నాకు. మీరు ఎన్ని మాటలు చెప్పుంటారో సాయి తేజ కానీ. ఇప్పుడు అదే చెప్పాను కదా, అది రివర్స్ అయింది ఇప్పుడు నాకు. ఇప్పుడు రివర్స్ అయింది, మీరు కూడా నేర్చుకుంటారు. అంతే. హెల్త్ బాగుంటే ప్రకాష్ రాజులాగా నువ్వు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతావు. అదే అల్టిమేట్ రీచింగ్ పాయింట్. హెల్త్ చూసుకో డాడీ అంటాడు. మరి దానికి పూరి జగన్నాథ్ గారు హీరో ఉంటాడు కదా, అలా మాట్లాడుతున్నాడు ఏంటండి మీ వాడు డైరెక్ట్. నీ హెల్త్ బాగుంటే అవుతావు ఏదో రోజు అన్న, ఓపెన్ గా స్ట్రైట్ గా గెస్ చేసేస్తాడు. మహా అయితే అవుతావు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతావు, రోజుకు ఒక 50,000 1,00,000 చేసుకుంటావు. ఆ తర్వాత ఏంటి డాడీ, నీ హెల్త్ ఉంటుందా, ముందు హెల్త్ చూసుకో డాడీ, ఆ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకో డాడీ, ముందు నువ్వు హ్యాపీగా ఉండి నాకు కావాల్సిన విధంగా స్క్రీన్లో కనిపిస్తేనే నువ్వు హ్యాపీగా ఉన్నట్టు. అట్లా నా ఆశలకు అనుకూలంగా వాడు ఎన్నో క్యారెక్టర్లు రాసాడు, అవకాశం ఉంది కాబట్టి. అట్ ద సేమ్ టైం మనం కూడా దాన్ని నెట్టుకొస్తున్నాం, అడాప్ట్ చేసుకుంటున్నాం, కష్టపడుతున్నాం. లేకపోతే అది వెళ్ళదు. అవకాశం ఏర్పరచుకోవడం ఒక ఎత్తు, వాడికి క్రియేటివ్గా ఆలోచించగలగటం ఒక ఎత్తు, దాన్ని మళ్ళీ ఒక ప్లాట్ఫామ్లోకి తీసుకొని వచ్చి చేసుకొని మళ్ళీ బతకడం కోసం మళ్ళీ మనం ఇవన్నీ చేయడం వేరు. ఎంత వీళ్ళ ఫ్యాక్టరీ.